వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది అంటున్నారు. ఖచ్చితంగా 3 డిజిట్ నెంబర్తో మనం గెలవబోతున్నాం. డిజిట్ ఓకే, ఒక ఫిగర్ ఓపెన్గా చెప్. 3 డిజిట్ నెంబర్ అని చెప్తాను. యా డెఫినెట్లీ అదైతే ఖచ్చితంగా అనిపిస్తుంది నాకు. అండ్ నాకేం శక్తులు లేవు, ఏం జరుగుతుందో నాకు చూసేంత జ్ఞానం లేదు కానీ బట్ అనిపించింది మాత్రమే చెప్తా. ఎప్పుడు ఐఎమ్ ఫీలింగ్ ఇట్ ఎందుకో. ఓకే రైట్. సో 9వ తారీఖున ప్రమాణ స్వీకారాన్ని మాత్రం మీరు వెళ్తున్నారు. నేను వెళ్తాను అంతే. వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రభుత్వం, మీరు ఇష్టపడిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్న లీడర్షిప్ నేను అనుకుంటున్నది కాదు, ఆంధ్ర ప్రజలందరూ అనుకుంటున్నది. చూద్దాం, రిజల్ట్ కొన్ని రోజులే ఉంది. విష్ ఆల్ ది బెస్ట్ శ్యామల గారు. ఎప్పుడు అదే చిరునవ్వుతో అలానే హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ. అండ్ ఎందుకంటే వెదర్ ఇట్స్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా యాజ్ అ ఫీమేల్గా నిజంగా ఈ ప్రచారం చేసినందుకే మీరు ఈ స్థాయిలో ట్రోల్ అవుతూ ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ ఎమ్మెల్యేగా పోటీ, ఎంపీగా పోటీ చేస్తున్న వాళ్ళు ఇంకే స్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కొంటుంటారు. అంతే కదా పాపం. అవును, అది ఎవరైనా కూడా కరెక్ట్. సో వాళ్ళందరికీ మీలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ అంట నేను. అవునా? ఎగ్జాక్ట్లీ. నాకైతే మామూలు కార్యకర్తలు ఇన్స్పిరేషన్. నేను వెళ్ళి చూసిన తర్వాత ఏం కష్టపడుతున్నారండి, అసలు మన కష్టం ఏముందండి దాంతో కంపేర్ చేస్తే. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు జగనన్న గెలుపులో ఇంత సాయం చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ సందర్భంగా నేను థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగానే చాలా సందర్భాల్లో జగన్ గారు అంటారు, కార్యకర్తలే నా బలం, వాళ్ళు స్టార్ క్యాంపెయినర్స్. ఎస్. చూసారు అయితే మీరు ప్రత్యక్షంగా వాళ్ళ వర్క్ని. యా ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. విష్ యూ ఆల్ సక్సెస్. సో శ్యామల చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, చాలా కాన్ఫిడెంట్. ఎందుకంటే తన నవ్వు, తన కళ్ళు చెప్తూ ఉన్నాయి ఒక మంచి పరిపాలనకి, ఒక మంచి నాయకుడికి అనువైన సందర్భం ఈ రిజల్ట్ ఉండబోతోంది. ప్రమాణ స్వీకారం కూడా 9వ తారీఖున వైజాగ్లో ఉంటుంది. నేను వెళ్తున్నాను అని కూడా తను కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంకా ఎన్నో రోజులు లేదు, ఎన్నో గంటలు కూడా లేదు. సో ఎవరిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నుకోబోతున్నారు, ఎవరికి మ్యాండేట్ ఇవ్వబోతున్నారు. శ్యామల గారు అయితే 3 డిజిట్స్ ఇచ్చేశారు. సో అది ఖచ్చితంగా అనుకుంటున్నా నేను, నాకు అనిపిస్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. నా అభిప్రాయం ఏంటి ఇప్పటికి? నాకు చిన్నప్పుడు ఒక భయం, నేను ఇందాక చెప్పినట్టు, అంటే అమ్మ అది అసలు మనకి కాదు, మనది కాదు అది. మనం ఏంటి, ఓకే చదువుకున్నామా, ఒక జాబ్ తెచ్చుకున్నామా, లేదా నేను క్లాసికల్ డాన్సర్ సో అటువైపు వెళ్ళామా, ఇలా తప్ప అసలు ఎప్పుడు నాకు ఇటు సైడ్ అనేది అసలు ఆలోచన లేదు. ఎందుకంటే ఒక భయం. నాకే కాదు, నాలా చాలా మందికి ఆ భయాన్ని పోగొట్టిన వ్యక్తి కూడా జగన్ అన్ననే చెప్పాలి. ఓకే. ఎందుకంటే మీరు కూడా రావచ్చు, యువత కూడా రావాలి, మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఎంతసేపు ఇప్పుడు బయట ఉండి ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పడం కంటే దిగి మార్చే ప్రయత్నం చేయొచ్చు కదా. కామెంట్ చేయడం చాలా ఈజీ, బట్ వచ్చి దిగి చూస్తూ ప్రజలతో ఉంటూ కలుపుకుంటూ ముందుకు పోతూ దీన్ని మార్చే ప్రయత్నం చేయగలిగితే ఎట్ ఏ నైట్ అవ్వకపోవచ్చు, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఖచ్చితంగా ఒక చేంజ్ అయితే చూస్తాం కదా. సో ఐ వెల్కమ్. నిజంగా అంటే ఈ సందర్భంగా నేను కూడా చెప్పాలనుకుంటున్నాను, యూత్ అందరూ కూడా యూ షుడ్ కమ్ ఇన్ టు పాలిటిక్స్. ఎస్. బట్ మీలాగా ఇబ్బందులు పడుతూ సస్టైన్ అవుతూ ఎంతమంది ఉండగలుగుతారంటారు? భయపడి వెనక్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా అధికంగా ఉంటుంది కదా. భయపెట్టేస్తారు, అసలు నిర్మోహమాటంగా భయపెట్టేస్తారు. ఎంత భయపెట్టేస్తారంటే అసలు ఇలాంటిది అవసరమా డిమైన్ చేస్తూ మనల్ని. అలాంటి సందర్భం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఎస్ కొన్ని అటాక్స్ తీసుకోవాల్సి వస్తుంది అని నాకు తెలుసు, బట్ ఇంత ఘోరంగా ఉంటుంది అనేది నాకు తెలియదు. ఈ మధ్య కాలంలో అలాంటిది చాలా సివియర్గా మీరు ఫేస్ చేసినట్టున్నారు. ఈ బెంగళూరుకి సంబంధించిన ఇష్యూ అసలు ఏంటండి అది? నాకు మీ పేరు ఎందుకు వచ్చింది, అసలు మీరు ఎక్కడున్నారు? ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా ఆ ట్రోలింగ్ కావచ్చు, ఆ కమెంట్స్ కావచ్చు తగ్గలేదు. ఎందుకు చెప్తున్నా కదా, ఒక కసి. అంటే ఇప్పుడు ఇంకా తిట్టేసి చంపేసి అవతల వాళ్ళని మానసికంగా కృంగదీసేసి ఇంకా అసలు భయపెట్టి వద్దు బాబా అని వెనక్కి వెళ్ళిపోయేలా చేసేయాలి. ఎవరు రాకూడదు, వాళ్ళే ఉండాలి. ఎవరు బయట వాళ్ళు రాకూడదు, ఎవరు కొత్త వాళ్ళు రాకూడదు. యువతల పక్క వెల్కమ్ చేసి పక్కన పెట్టుకుని
భుజం మీద చెయ్యేసి నేను ఉన్నానంటూ ధైర్యం చెప్పి నడిపించేటువంటి వ్యక్తులు ఉన్నారు. అటుపక్క చూస్తే నాకు కామెంట్స్ చూస్తేనే అర్థమైపోతుంది ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, ఎలాంటి వ్యక్తులు ఉన్నారో అసలు. సో అది చెప్తున్నా కదా, ఒక వంక కావాలి. ఒక మనిషి మీద బురద చల్లడానికి ఒక వంక దొరికింది, వాడేసుకున్నాం. మొన్న అసలు ఎందుకు వచ్చిందంటారు మీ పేరు? అసలు ఏం జరిగింది ఒకసారి రీకలెక్ట్ చేయండి. నన్ను అడిగితే నేనేం చెప్తానండి, ఐ థింక్ అసలు అది ఎప్పుడు జరిగింది నాకు డేట్ సరిగ్గా గుర్తులేదు, కానీ నేను ఇంట్లో ఉన్నాను, ఇక్కడే హైదరాబాద్లో ఉన్నాను. నేను ఓటేసి చీరాల్లో ఓటేసి వచ్చేసాము, ఇంకంతే. ఎక్కడికి వెళ్ళను కూడా వెళ్ళలే నేను, అసలు హైదరాబాద్ దాటలా. అలాంటిది నేను అక్కడ ఉన్నాను అని చెప్పి వీళ్ళు ఒక వార్తలు క్రియేట్ చేయడం, దట్ ఒక వైసీపీ నేతతో పాటు తన పేరు ఎందుకు అసలు ఎంత అసహ్యం అంటే అది అసలు ఎలా ఉంటుందండి విన్న వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కాదు అని ప్రూవ్ అయింది, తేట తెల్లాలు అయ్యాయి నిజాలన్నీ కూడా. ఇప్పుడు ఎదుర్కోవాల్సింది వాళ్ళే. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? సమాధానం చెప్తారని మనం వెయిట్ చేసాం కూడా, సమాధానం ఏమీ రాలేదు అక్కడి నుంచి. సో కేసు ఫైల్ చేసాం కూడా. ఓకే. ఈ కమెంట్స్ చూస్తూ ఉంటాను అంటున్నారు కదా, అవి చదివినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? నేను స్టార్టింగ్లో కొంచెం చదివేదాన్నండి, తర్వాత అసలు నేను అసలు నేను చదవడం మానేశాను. అవునా? అదే బెటర్ ఏమో. మనం చేసే పని 100 మందికి నచ్చాలని లేదండి. తిట్టేవాళ్ళు తిడతారు, వాళ్ళ ఇష్టం. అవును. శ్యామల గారు ఇంతకుముందు మాట్లాడుతూ 2019లో వచ్చినప్పటికీ కూడా పార్టీకి నేను పెద్దగా ఏం చేయలేదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది అన్నారు. అలా మీతో పాటు 19లో చాలామంది వచ్చారు, అద్భుతంగా పదవులు తీసుకున్నారు, హ్యాపీగా ఫ్లైట్లలో తిరుగుతున్నారు. వాళ్ళకాలు మీలాంటి వాళ్ళే ½ కూర్చొని ఇట్లానే గెస్ట్లను పెట్టుకొని షోలు చేసేస్తున్నారు. అద్భుతంగా వాళ్ళు కావాల్సిన అన్ని ఆనందాలు పొందుతూ ఉన్నారు. బట్ పార్టీకి వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు, ఏ కాంట్రిబ్యూషన్ ఉంది అని అంటే జీరో, అక్కడ ఏమీ లేదు. మీకేమో ఇలా అనిపిస్తుంది, అయ్యో నేను ఏం చేయలేదే పార్టీకి అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు. ఈ 2 కైండ్ ఆఫ్ థింగ్స్ని ఎలా చూడాలంటారు? ఎందుకు వాళ్ళు అంత దూరంగా ఉన్నారు? అంటే ముట్టనట్టు అంటే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే. మళ్ళీ ఒకరి ఆలోచనని మనం కంట్రోల్ చేయలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎవరి ఆలోచనని బట్టి, ఎవరి విజ్ఞతను బట్టి ఒక కన్సైన్స్ ఉంటుంది కదా, సో తెలుస్తుంది కదా. సో దానికి నేనైతే నా కన్సైన్స్ కట్టుబడి. అంటే పదవి పొంది కూడా అదే అంటున్నా, పదవి పొంది కూడా చేయలేదు అంటే ఇంక అదే అంటున్నా, వాళ్ళ విజ్ఞతకు వదిలేయడమే అది. ఇంకా మనం అంతకంటే ఏం చేయలేం. మనం తీసుకెళ్ళి కట్టి లాక్కు రాలేం కదండి. సో ఇది నా ఆలోచన, ఇది నేను. ఎంతకంటే నేనేం చెప్పగలను దాని గురించి, అంతే కదా. సో ఐ డెఫినెట్లీ కాన్ సే ఎనీథింగ్. ఎందుకంటే వాళ్ళ ఎందుకని వాళ్ళు అలా కామ్ అయిపోయారో, ఎందుకని అలా సైలెంట్గా ఉండిపోవాల్సి వచ్చింది. చిన్న పొజిషన్ అని ఫీల్ అయి ఉంటారేమో. మేబీ ఒక మినిస్టర్, ఒక రాజ్యసభ, ఒక లోక్సభ లాంటివి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు, లోక్సభ ఆప్షన్ లేదు, రాజ్యసభ ఎక్స్పెక్ట్ చేసి ఇందాక మనకంటే ముందు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మనకంటే పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరినీ చూడాలిగా, ఒక్కళ్ళని తీసి నెత్తిన పెట్టుకోలేరుగా. ప్రతి ఒక్కళ్ళ గురించి ఆలోచించాలిగా, ముఖ్యంగా ప్రజల గురించి ఆలోచించాలిగా. ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అది మంచే జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం మనకు ఉంటే మనం బాగుంటాం. ఓకే, రైట్. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ వ్యక్తి మీలాగే ఇటు పాలిటిక్స్కి అటు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి బాలకృష్ణ గారు. రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను, అమ్మాయిని స్టేజ్ పైన ఒక హీరోయిన్ని ఇట్లా తోసేయడం చాలా నేషనల్ మీడియా కూడా బాగా వైరల్ అయిపోయింది. అది అసలు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి హీరో ఇలా చేస్తారా? దాన్ని పైపెచ్చు పక్కనున్న డైరెక్టర్ సంథింగ్ మూవీ టీమ్ అసలు అతను తాగలేదు, కింద బాటిల్లో మిక్స్ చేసేసి వీడియో పెట్టారు, అక్కడ కింద బాటిల్లో వైన్ లేదు. సారీ, ఐ డోంట్ నో అబౌట్ దిస్, కొంచెం క్లియర్గా చెప్పారు. హీరో బాలకృష్ణ అసలు చూడలేదు. యా, కింద వాటర్ బాటిల్ ఉంది, పక్కనే ఇంకో బాటిల్లో వైన్ కూడా ఉంది. అది వైన్ అని పార్టీ వాళ్ళు అంటున్నారు. అది కాదు, ఎవరో గ్రాఫిక్స్లో అట్లా కలిపేసి పెట్టేశారు అని చెప్పి బాలకృష్ణ గారు తాగిన తర్వాతే అమ్మాయితో అలా స్టేజ్ పైన మిస్బిహేవ్ చేశారు అనేది ఈ పార్టీ వాళ్ళు చెప్తున్నాం. బాలకృష్ణ గారు వైన్ తాగిన తర్వాత? యా, ఆయన అసలు వైన్ తాగరంట కదా. అవునా? ఇది ఇంకా చాలా సార్లు చెప్తారు కదా, ఆయన బ్రాండ్ అది సెపరేట్గా ఉంటుంది కదా, తప్ప నేనేం తాగనని ఆయనే చాలా సార్లు చెప్తారు కదా. ఓకే, అంటే ఆయన అబద్ధం చెప్పారా? అదే నాకు అర్థం కాదు, మీకు క్లారిటీ కోసం మిమ్మల్ని అడిగారు. అసలు బేసిక్గా నాకు ఈ టాపిక్ తెలీదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడలేదు నేను. ఓకే, సో ఇప్పుడు ఆయన తాగారని చెప్పి
తాగి స్టేజ్ పైన అమ్మాయితో అలా మిస్బిహేవ్ చేశారు, నెట్టేశారు, తోసేశారు, చేయి పట్టుకొని లాగారు అనేది సోషల్ మీడియాలో ఈ పార్టీ తరపున బాగా ట్రోల్ అవుతుంది. నేషనల్ మీడియా కూడా అటెన్షన్ గ్రాప్ చేసింది. ఆ వీడియో ఎందుకంటే నిజంగానే నెట్టేసినట్టే ఉంది అనేది ఫీలింగ్ మీద ఐ షో యూ. యాక్చువల్గా చాలా వైరల్ అయింది అది. నేను చెప్పాను కదా అసలు ఈ సోషల్ మీడియా నేను ఫోన్లు పక్కన పెట్టే శుభ్రంగా పుస్తకాలు చదువుకుంటున్నాను. నేను బిఫోర్ ఎలక్షనే మీ ఇంటర్వ్యూ కోసం ట్రై చేశాను. ఎట్ లాస్ట్ ఇప్పుడు ఆఫ్టర్